లీస్ట్ మార్క్స్ నాకు ఆయన చెప్పింది ఒకటే గుర్తుంది ఏంటంటే చాలా పెద్ద పదం ఉన్నప్పుడు దాన్ని విడగొట్టి చదవమన్నారు ప్రతి పదార్థాలు మనం రాసుకుంటాం సరే సరే ఆయనది చెరుకు రసం అన్నా నేను దాన్ని ఏం చేశానంటే ఇలా పెట్టేశాను పూర సంబునండి దాన్ని ఆయన ఏం చేయాలో తెలియక మా నాన్నగారిని పిలుస్తారు ఏమంటే మీ అమ్మాయి అసలు తెలుగు నేను నేర్పించలేనండి అమ్మాయి తుని రాసింది ఆ తర్వాత మీకు తెలుసు ఇంటికి ఎలా ఏం చేస్తుంది సరే ఈరోజు నేను ఆసు ప్రసంగ సూత్రధారిని నా దగ్గర 10 విషయాలు ఉన్నాయి నేను ఎవరైతే చెయ్యెత్తి నేను వాలంటీర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఒక చిట్ తీసుకొని మాట్లాడవచ్చు దీనికి 1 నుంచి 2 నిమిషాల టైం ఉంటుంది సమయం కేటాయించబడింది మనం సాధారణంగా ఏదైనా మాట్లాడేస్తూ ఉంటాం కానీ ఒక విషయం మీద అప్పటికప్పుడు ఒక సమయం 2 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడడం అంటే ఆలోచించాల్సింది సో ఈ రోజు మన తెలుగులో ఎంత ప్రావీణ్యత ఎంత నైపుణ్యత ఉందో చూద్దాం